మొన్న వచ్చారు కదా, అందుకని ఇలాంటి పిండి వంటలు తెలియదు వాళ్ళకి. వాళ్ళు సిటీ నుంచి వచ్చారు కదా, అందుకే వాళ్ళకి తెలియదు. కాబట్టి బెల్లపుండ్రాళ్ళు తయారు చేసే విధానం, గ్లాస్ పిండికి గ్లాసు నీళ్లు పోయాలి. 2 గ్లాసుల పిండి అయితే మన దగ్గర ఇప్పుడు 2 గ్లాసుల పిండి ఉంది. 2 గ్లాసుల పిండి ఉంది కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు వేయాలి. కొంచెం ఉప్పు కూడా. వినాయకుడు అప్పుడు పెడతారు అవేనా? అవి వేరు, ఇవి వేరు. అవి ఉత్తు ఉండ్రాళ్ళ తయారు చేస్తాం, దీన్ని బెల్లపుండ్రాళ్ళు అంటారు. చేసి ఉప్పు కూడా వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి. వేస్తాను కొంచెం, లేకపోతే అవి కొంచెం చప్పగా ఉంటాయి. అందుకని కొంచెం ఉప్పు ఒక్కరవ వేయాలి, ఎక్కువ వేయకూడదు. బెల్లపుండ్రాళ్ళకి స్వీట్కైనా ఉప్పు వేసుకోవాలి. స్వీట్ వస్తుంది దేనికని కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇది అయిన తర్వాత అప్పుడు పిండి వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. ఆ నీళ్లు మరిగినవి ఇప్పుడు బెల్లపుండ్రాళ్ళకి. ఇప్పుడు మనం పిండి దీనికి సరిపడా పిండి వేసి కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం ఒకసారి వేస్తే ఉండలు కడుతుందమ్మా. ఏమో కట్టదు, పట్టదు. మొత్తం పిండి పెట్టుకుంటాను. 2 గ్లాసులకు 2 గ్లాసులు పిండి, 2 గ్లాసుల పిండి సరిపోయింది. ఇలా చూసారా కరెక్ట్గా వచ్చేసింది. ఆ కొంచెం పిండి చేతికి అద్దుకుని ఉండ్రాళ్ళు చేసేటప్పుడు తయారు చేసుకునేటప్పుడు చేసుకుంటామే. ఈ పిండి మిగిలింది, ఆ పిండి ఇది అరిసెలు చేసినప్పుడు మిగిలిన పిండి కదమ్మా. ఆ పిండి కొంచెం మిగిల్చాను, అది మిగిలేలాగా వేసాను బియ్యం కొంచెం అరిసెలకి. స్టవ్ ఆన్లోనే ఉండాలమ్మా. స్టవ్ ఆన్లో ఉండకూడదు. స్టవ్ ఆన్లో ఉంటే బాగుండదు. మళ్ళీ ఈ మిగిలిన పిండి పాకం ఉడికేటప్పుడు ఈ పాకంలో కూడా ఈ కొంచెం వరిపిండిని వేసి పాకంలో వేసి తిప్పాలి. ఉండ్రాళ్ళు వేసి అప్పుడు ముద్దగా వస్తుంది మనకు బెల్లపుండ్రాళ్ళు తయారయ్యేటప్పుడు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీన్నే అంతే అంతే సరిపోయింది లెక్క. మగ్గటం, ఇంకెక్కువ నీళ్ళు వేయకూడదు, అంతే. అదే సైజులో ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఇందాక ఉండ్రాళ్ళకి కలుపుకున్నాం కదా, పొయ్యి మీద నీళ్లు పోసి సరిగాను మనం కలిపాం కదా, అది ఒక బేషన్లో వంపాను, కలిపేసింది. కలిపిన తర్వాత దీన్ని మెత్తగా కలుపుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా కలుపుకునేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని ఉండ్రాళ్ళు చేసుకునే విధానంగా తయారు చేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందాక పిండి మిగిలింది కదా, ఆ పిండి ఉంచాను. ఆ పిండి వేసి అరిచేతిలో ఇలా వేసి పిండిని అప్పుడు ఇలాగా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఇది ఉండ్రాళ్ళు తయారు చేసే విధానం, ముందు అరిచేతిలో కొద్దిగా పిండి వేసుకుని మనకు కావాల్సినంత సైజు ముద్ద, మరి ఎక్కువైతే ఉడకదు పాకంలో, ఇలా వేసి చేయాలి. మీరు కూడా చెయ్యండిరా, నేర్చుకోండి. ఈ తిండే మంచి ఫుడ్, ఇది బెల్లం ఫుడ్. పంచగా చేయండి అదే సైజులో. పిండి కూడా వేసుకోండి, పిండి మళ్ళీ చేతికి అంటుకుంటుంది. ఇదిగో ఇది వేసుకుని ఇలా ఇదిగో చూడండి, ఇదిగో అమ్మా, ఇదిగో ఇట్లా రౌండ్గా అంతే. మరి చిన్న మరి పెద్ద ముద్దలుగా చేయాలి, ఉడకూడదు పాకంలో. దీన్నే బెల్లపుండ్రాళ్ళు అంటారు. తమ్ముడు రివర్స్ తిప్పుతున్నాడు రా. అలా కదనా, నేర్చుకున్నానా అంతే. చూడు బాగా చేశాడు. ఇదిగో చూడు చిన్నవాడు చేసింది బాగుంది. ఇదంతా ఈ విధంగా చేసుకోవాలి. ముద్దంతా చేసుకుని ఆవిడ పాకం బట్టి పాకంలో తయారు చేసుకోవాలి. వీటి కోసమనే వరిపిండి ఉంచారు. వరిపిండి లేకుండా మళ్ళీ అవ్వదు, ఇది ఎంత అవ్వదు. ఆయన దగ్గర చేసేదాన్ని. మా పిల్లలు బయట ఫుడ్ ఏది కూడా అలవాట్లేదు అసలు. మా పిల్లలు, మా 2 అమ్మాయిలకి కూడా ఇంట్లో ఫుడ్డే. 2 రోజులు 4 రోజులు ఉన్నా కూడా పోదు బెల్లపుండ్రాళ్ళు, బయట పెట్టినా కూడా. పాకం పడతాం కాబట్టి, పిండి కూడా నీళ్ళల్లో ఉడకబెట్టాం కాబట్టి. కలిపిన పిండి ఇలా ఉండలు చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. పెద్దది ఒకటి చిన్నది వచ్చింది, కౌశిక్ చూడు. అవును అవును, పిల్లలు చేశారు కదా కొన్ని. పర్వాలేదు, ఎలాగే అడ్జస్ట్ చేస్తాం. కొంచెం ఉండు కొద్దిగా తగ్గిస్తేనేమో, పెద్దవైనా ఉడకో పిల్లలు చేయటం వల్ల కొన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాం. వెలిగించుకుని ఇందాక పిండికి వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని నీళ్ళు అయితే పోసామో దీనికి కూడా అన్ని నీళ్ళు పోయాలి. మరి అవి ములగాలి కదా, ఉడకాలి. అందుకని ఇంకా కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిది.
దాన్ని ఉడకాలి. ఈ చెంపు పావు లీటర్ అమ్మా? 1/2 లీటరు. ఇందాక 1/2 కేజీ పిండి, ఇప్పుడు 1/2 లీటర్ నీళ్ళు. అంతా ఇందాక 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు పిండి కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఈ 1/2 లీటర్ నీళ్ళు 1/2 లీటర్ వేసి ఈ చెమ్ముడు పోసి ఇంకా కొంచెం 1/2 లీటర్ మీద కొంచెం పోసుకోవాలి. బెల్లం వేసి పావు కేజీ బెల్లం. పావు కేజీ బెల్లం. బెల్లం కరగాలి, కరిగితే చాలు, పాకం రావక్కల్లా. బెల్లపండరాళ్ళకి కరిగితే సరిపోతుంది. బెల్లం కరగటమే ఈ ఉండ్రాళ్ళు వేసేయాలి. ఉండ్రాళ్ళు వేసిన తర్వాత అదే బెల్లం నీళ్ళల్లో 10 నిమిషాలు ఉడకాలి. ఉడికాక ఉడుకుతూ ఉండగా ఇందాక వరిపిండి కొంచెం ఉంచాను, ఎక్కడ అది బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు అలా కరిగిపోవాలమ్మా? పాకమే అక్కర్లేదా? దీనికి పాకం అక్కర్లా, కరిగి కొంచెం కలపల్లా ఉడికితే కొద్దిగా కొంచెం ఉడికితే చాలు. అప్పుడు ఉండ్రాళ్ళు వేయచ్చు. వడపోస్తావా? ఇంకా వడపోయలేదు. ఇంతేనమ్మా? ఇలా కరిగి ఉడికేటప్పుడు కలపలా ఉడుకుతుంది కదా, వడపోస్తావా? ఇప్పుడు ఇందాక అసలుగా అలాగే బెల్లం వడపోవలసిందే. వడపోసేసాను. ఇప్పుడు ఉండలు అందులో వేసి ఉండలు ఇందులో వేయాలి. ఇందులో వేసి ఉడకాలన్నమాట. పిండి కూడా ఉంది, పిండి పడిపోయినా కూడా పర్వాలేదు, ఏమవదు. ఇప్పుడు ఇలా ఇస్తూ ఉండాలి దగ్గరికి వచ్చే వరకు, విడిపోకుండా స్లోగా దగ్గరికి రావాలి. అంతేనమ్మా. 4 వైపులు అనాలంటే అంతే. 4 వైపు ఇలా అంటమే, ఇలా ఇలా కలపలా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు వరిపిండి ఉంది కదా, ఈ వరిపిండిని మనం జ్యూస్ వస్తాకి ఈ వరిపిండిని వేసుకోవాలి. దాంట్లో కొంచెం కలపలా ఉడికిన తర్వాత ఈ నీళ్ళు కలుపుకొని, ఇంకా నీళ్ళు కలపకూడదు. ఉత్తు మామూలు వరిపిండినే జిమ్ముకోవాలి. చిక్కదనానికి జ్యూస్ వస్తుంది అన్నమాట. జ్యూస్తో తింటమే. ఇది పల్చగా ఉంది కాబట్టి ఆ పిండి వేస్తే చిక్కబడుతుంది. చిక్కబడి ఇప్పుడు టేస్ట్ మారుతుంది అన్నమాట. యాలకుల పొడి అది వేసుకుంటారమ్మా? ఇంకా వేస్తారు కానీ నాకు ఇష్టం ఉండదు. యాలక్కాయ పొడి వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ నాకు ఇష్టం ఉండదు. అదంతా బయట కొన్నదిలాగా అనిపిస్తుంది, బయట కొన్న ఐటెం లాగా అనిపిస్తుంది యాలక్కాయ పొడి అదంతా వేస్తే. అందుకనే వేయను. కొంచెం కలపలా ఉడకాలి. అది ఉడకకుండా ఇది వేయకూడదు. అదే అన్నం ఉడికేటప్పుడు వస్తుంది అలా అలాగా అవి తిప్పుతూ ఉండాలా? ఇలా తిప్పుతానే ఉండాలి. ఇంకా కొంచెం జ్యూస్ దగ్గరికి వచ్చే వరకు, కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. అలా ఇది ఆగే కొద్దిగా పిల్లలు చేయడం వల్ల అనుకుంటావు వండ విడిపోయింది. ఇలా తిప్పడంలో కూడా 1-2 పోతాయి. ఈ జ్యూస్ ఈ వరిపిండి వేస్తాం కదా మనం, ఈ వరిపిండి వేసిన ఈ జ్యూస్కే టేస్ట్ వస్తుంది. నేను పిల్లలు వచ్చారంటే బయట ఏం కొన్న అసలు. నా మనవాళ్ళు వచ్చారు, నా కూతుళ్ళు వచ్చారంటే ఈ వంటలే నేను చేసిన వంటలు తినవలసిందే వాళ్ళు. బెల్లపండ్రాళ్ళైనా అరిసెలైనా అన్నీ పాతకాల వంటలే నేను చేసే. బయట ఏం కొనలేను, నేను కూడా కొన్న అసలు. ఓకే, రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత పెట్టకూడదు. మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది. మూత పెట్టకుండా ఇలాగే ఆరాలి, చల్లారే వరకు. కొంచెం టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. వేడిగానే ఉంటాయి. అది బెల్లం ఐటమ్ కదా, తొందరగా ఆడదు. జాగ్రత్త పర్వాలేదు. బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది. బెల్లం తీసుకుని మనం సొంతంగా తయారు చేసుకుంటాం. ఈ ఐటమ్ బాగుంటుంది. మా ఇద్దరు మనవాళ్ళని మీరందరూ సపోర్ట్ చేయండి. బాగుందా? చాలా బాగుందండి. యాలక్కాయ వేస్తే ఇంకా బాగుంటుంది. నాకు ఇష్టం ఉండదు ఎందుకు యాలక్కాయ వేస్తే. బయట నుంచి కొనుక్కొచ్చిన ఐటెంలా అనిపిస్తుంది.